హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా రాళ్ళబండి. మా మమ్మీ వాళ్ళు మా అత్తయ్యకి వడిబియ్యం పోస్తున్నారు, మా చిన్నత్తమ్మకి. డాడీ వాళ్ళ అక్క. నేను మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము, అత్తమ్మ కూడా వచ్చారనమాట. వడిబియ్యం కలిపే ముందు పసుబొట్టు తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా పెద్ద మమ్మీ, పిన్ని, అత్తమ్మ, నానమ్మ వాళ్ళు వచ్చారు. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా రాళ్ళబండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పోస్తారు, పద్ధతులు కొంచెం వేరే ఉంటాయి. ఇది వచ్చేసి మేము తెలంగాణ కాబట్టి మా తెలంగాణ స్టైల్లో ఎలా పోస్తామో మేము అలా పోస్తున్నారు. ఇక్కడ నాన్నమ్మ ఆల్రెడీ బియ్యం కలపడం స్టార్ట్ చేశారు. ఇలా వైట్ రైస్ 10 kgs తీసుకున్నారు, అందులో పసుపు ఇంకా ఆయిల్ వేసి వాటిని బాగా కలిపారు. సో వడి బియ్యం యాక్చువల్లీ 5 మంది పోస్తారు అనమాట, 5 మంది ముత్తైదువులు. సో అందుకని 5 మంది ముత్తైదులు కూడా ఒకసారి అలా కలపాలి. ఇక్కడ ఏది పెట్టినా 10 పెడతారనమాట. 10 తమలపాకులు, కుడకలు, బ్లౌజ్ పీసెస్, వక్కాలు, 1 రూపీ కాయిన్స్, 10 పసుపు కొమ్ములు, పండ్లు, చక్కెర పొట్లాలు, ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, స్వీట్స్ ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని అంతా అరేంజ్ చేసుకొని కొత్త బట్టలు పెట్టి అవి కట్టుకున్నాక ఆ కొత్త బట్టలలో బియ్యం అయితే పోస్తారు. అండ్ ఇక్కడ హారతి కోసం ప్రిపేర్ చేస్తున్నాము. బియ్యం పోసాక హారతి ఇస్తామన్నమాట. వేసి అప్పుడు 5 సార్లు మంచిగా 2 చేతులతో పట్టుకొని 5 సార్లు పోయాలి.
చూచిన వారికి నోచిన వరములు, చూచిన వారికి చూచిన వరములు, తన కథ వింటే ఎవరికైనా జన్మ కలిగిందా. శ్రీ సత్యనారాయణుడు మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఇలా 5 పిడికిళ్ళతో 5 సార్లు బియ్యం తీస్తారు. ఇవి ఇక్కడే ఉంటాయి అమ్మ వాళ్ళ దగ్గర. ఈ వడి బియ్యం ఇలా ఎందుకు పోస్తారు అంటే నాకైతే చాలామంది చాలా కారణాలు చెప్పారు. బట్ నాకు అనిపించిన పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే మనకి పెళ్ళైన తర్వాత మన పుట్టింటి వాళ్ళకి మనకి బాండింగ్ అనేది బాగుండాలి అనేసి, ఇంకా ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చి మనకి వాళ్ళకి మధ్య మాటలు దూరమై మాటలు లేకపోయినా ఈ యొక్క ఈవెంట్తోనైనా మళ్ళీ కలుస్తారు అనే ఒక ఉద్దేశంతో, ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది ఇద్దరి మధ్యలో అనే ఒక ఉద్దేశంతో అప్పట్లో పెద్దవాళ్ళు ఈవెంట్ని పెట్టారేమో అని నా పర్సనల్ ఫీలింగ్. మీకు కూడా అలా ఏమైనా అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. పుట్టింటి వాళ్ళు బియ్యం ఎవరికైతే పోస్తారో వాళ్ళని లక్ష్మీనారాయణలాగా భావించి పోస్తారు. సో మనం కూడా వాళ్ళని అంతే ప్రేమతో దీవించాలి, బాగుండాలి అని కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్ కాబట్టి. సో దట్ ఈస్ ద ఈవెంట్. అండ్ ఈ బియ్యం అంతా పోసేసిన తర్వాత ఇలా మొత్తం తవాలోకి తీసేసి కొంచెం బియ్యం, ఒక ఖర్జూర ఒక్క తీసుకొని కొంగుకి అంచులో కొంచెం అలా వేసి ముడి వేస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా రాళ్ళబండి. థ్యాంక్ యూ ఆల్.